పిల్లలు కలగనంత వరకు లేదా పిల్లలు లేనంత వరకు సంఘానికి క్రమంగా వస్తారు. సంఘానికి క్రమంగా వచ్చి సంఘ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. సంఘానికి సంబంధించిన సహాయ కార్యక్రమాలు ఉన్నా ముందుంటారు. ఏమండి ఈ చుట్టుపక్కల ఏ కార్యక్రమం అయినా కానీ వదులుకోరు, ప్రతి కార్యక్రమానికి హాజరవుతుంటారు. అలాంటి ఉద్యోగం లేనంత వరకు కూడా ఏమండి వస్తారు, చేస్తారు. దేవా ఉద్యోగం అంటారు, దేవా పిల్లలు అంటారు, ఇల్లు లేనంత వరకు ఇల్లు కావాలంటారు. ఏమంటే ఏది లేదో అది పొందుకున్నంత వరకు వదిలిపెట్టరు సంఘాన్ని. వారు కోరుకున్నది ఎప్పుడైతే వచ్చిందో నెమ్మదిగా సంఘానికి, కార్యక్రమాలకు, దేవునికి దూరం అవుతుంటారు. అవునో కాదో ఒక్కసారి ప్రాక్టికల్గా ఒకసారి మీరు ఆలోచించుకోండి. అది ఎలా అవుతుంది చెప్పండి? నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీ జీవితంలో ఆయన మొదటి స్థితిలోనే ఆయన ఉండాలి. నీ స్థితి ఏదైనా లేనప్పుడైనా దేవుడు మొదటివాడు, అన్ని ఉన్నప్పుడైనా దేవుడు మొదటివాడు. ఆయన ప్లేస్ చేంజ్ అవ్వకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన ప్లేస్ మారకూడదు. ఉద్యోగం లేనప్పుడు దేవుడేనండి నా జీవితంలో మొదటి స్థానం. ఇప్పుడు ఉద్యోగం వచ్చినా దేవుడే నా మొదటి స్థానం నా జీవితంలో. కనుక ఏవో ఇవన్నీ కూడా వస్తాయి పోతుంటాయి, కానీ దేవుడు స్థిరమైన వాడు కదా, ఆయన శాశ్వతమైన వాడు కదా.